ఐరన్ లేడీ, స్టీల్ లేడీ అని చెప్పేసి మనము ఎలివేషన్లు వేయించుకున్నంత ఈజీగాను అందంగాను ఉండదన్నమాట. ఒకసారి కేసులు పడిన తర్వాత జీవితాంతం కోర్టుల చుట్టూ, వాయిదాల చుట్టూ తిరుగుతానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా, గత 12-13 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి. ఎందుకనేది మనందరికీ తెలుసు. అవినీతి కేసులలో ఆయన A1 గా ఉన్నారనమాట. ఆల్రెడీ 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చారు ఆయన. ఆ నాయకుడు అట్లా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకత్వం కూడా ఇలాగే కేసులు ఉండాలి అని చెప్పేసి అనుకోవడం ఇదేం దౌర్భాగ్యమో నాకేం అర్థం కావట్లేదు. ఫైనల్ గా ఏంటంటే, విడుదల రజనీ మేడం గారి అందసందాలకు ముగ్ధులైపోయి ఆవిడ్ని ఆరాధించేటటువంటి పురుష పుంగువులారా, అందం శాశ్వతం కాదు. ఆ మనిషిలోని మనస్తత్వం మనము లెక్క పెట్టుకోవాల్సినటువంటి విషయం. మేడం గారు పైకి కనిపించే అంత అందమైన మనసు కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆవిడ అవినీతి అక్రమాలలో ఆరి తేరిపోయినటువంటి మహిళ. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఈ మేడం గారి వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో, ఈవిడ చేతిలో మోసపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి.